వేమూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా చేసిందేమీ లేదని టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని కూడా లేదని వైసీపీపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్తో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ఎన్నికల్లో కూడా నేను ఓటమి చెందినప్పుడు కూడా మీ గ్రామంలో మెజార్టీని అందించిన గ్రామం ఈ గ్రామం. మరొకసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 4వ పర్యాయం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. మరొకసారి ఆశీర్వదించండి. ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 పథకాలు, దాదాపు ఇప్పటికి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలకు 4 రెట్లు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకు అందించబోతూ ఉన్నారు. అదేవిధంగా మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దూరదృష్టితో పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం. కనికలపూడి గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా కూడా మన హయాంలోనే జరిగిందనేది యథార్థం ఉన్నాను. అందరూ కూడా మరి ఆలోచన చేయండి. అభివృద్ధి అనేది ఈ గ్రామంలో, ఈ వార్డులో ఎవరి హయాంలో జరిగింది? మనం అధికారంలో ఉన్న 14 నుంచి 19 దాకా చేసినటువంటి అభివృద్ధి తప్ప అందులో అభివృద్ధి కూడా ఈ 5 ఏళ్లలో చేయలేదు. ఇలా గెలిచినా ఓడిపోయినా మీలో మమేకమై మీలో ఒకటిగా ఉండే వ్యక్తిగా నన్ను ఆదరించమని చెప్పి కోరుతా ఉన్నాను.